ఇంకొకటి ఏంటంటే ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్. దేని మీద? వీళ్ళు చేస్తున్నటువంటి నిరసనల మీద. ఎవరైతే విద్యార్థులు భూమిని కాపాడుకోవడానికి వాళ్ళు వేరే ఏం తుపాకులు గన్నులు పట్టుకొని వచ్చి ఇంకేం చేస్తలేరు. వాళ్ళు చేస్తున్నదల్లా కేవలం మా క్యాంపస్ కోసం కేటాయించిన భూమిని మాకే ఉంచాలి తప్పితే మీరు గుంజుకొని వేరే పెట్టడానికి లేదు. అంత ప్రకృతి వైవిధ్యం ఉన్నది అక్కడ, దాన్ని నాశనం చేయొద్దు అని మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది చూడరి, వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఆన్ 30/03/2025 తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇనిషియేటెడ్ డెవలప్మెంట్ వర్క్ ఎట్ ది సైట్ సిచ్యువేటెడ్ ఎట్ సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి విలేజ్. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్, while the work was going on at around 15:30 hours, a group of people from Hyderabad Central University and also other gathered at the site and tried to stop the work forcibly and attacked the officials. విద్యార్థులట అధికారుల మీద దాడి చేసిరంట, వర్కర్స్ మీద దాడి చేసిరు. వర్కర్స్ విత్ స్టిక్స్ అండ్ స్టోన్స్, కర్రలు రాళ్లతోటి వీళ్ళంట స్టూడెంట్స్ అంట అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ జేసీబీలు పట్టుకొని వచ్చిన కార్మికుల మీద దాడులు చేసిరట. During the assault, the Assistant Commissioner of Police Madhapur Division sustained grievous injuries on his right knee and ankle. Upon that, the police Gachibowli took 53 members of preventive arrest under section 170 BNSS. Those taken on preventive arrest were released later on personal bonds. 329(3) BNSS 121(2) 132, 199(3), 351(3) ఈ సెక్షన్ల కింద వాళ్ళందరి మీద కేసు పెట్టిర్రు. అందులో రోహిత్ కుమార్, ఎర్రం నవీన్ అనే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసిర్రు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు అని చెప్పి ఇక్కడ పెట్టిర్రు. నవీన్ కుమార్, హూ ఆర్ నాట్ స్టూడెంట్స్ దేర్ ఎనీ మోర్, దే వాజ్ నో లాఠీ చార్జ్ ఆన్ ద స్టూడెంట్స్ నార్ వర్ దే ఎనీ స్టూడెంట్స్ డ్రాగ్డ్ ఫ్రమ్ దేర్ హాస్టల్స్ ఆర్ wrongly alleged. విద్యార్థులను మేము లాక్ రాలేదు, ఏం చేయలేదని చెప్పారు. ఓకే, బట్ ఇక్కడ ఇద్దరు రోహిత్ అండ్ నవీన్ కుమార్ అసలు విద్యార్థులే కాదని ఇంట్లో చెప్పారు. ఏదైతే వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించారో, రిమాండ్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేసిరో, ఆ రిమాండ్ రిపోర్ట్లోనేమో వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ ఇద్దరు కూడా అని చెప్పి ఆ లెటర్లో పెట్టారు. అంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అసలు? వాళ్ళు చేసేదానికి వాళ్ళు చేసే ఒక పనికి ఇంకొక పనికే పొంతం లేకుండా పోతే, ఇంట్లోనేమో అఫీషియల్గా డిప్యూటీ కమిషనర్ ఇచ్చినటువంటి సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి లెటర్లోనేమో వాళ్ళు విద్యార్థులు కాదని ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లోనేమో వాళ్ళు స్కాలర్సు, పిహెచ్డి స్కాలర్స్ అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చెబుదాం అనుకుంటున్నారు? ఎందుకింత కన్ఫ్యూజన్, గందరగోళం వీళ్ళకి? అంటే గవర్నమెంట్ ఎంత హరీబరీగా చేస్తున్నదో చూడుర్రి. ఇక ఇంకొక అసలు విషయం ఇంట్లో, అసలు ఆ భూమి ఎవరిది మరి? ఇప్పుడు ఇగో నిన్న వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఏంది అంటే, భూమి యూనివర్సిటీది కాదు, 21 ఏళ్ళ కిందనే ఓ ప్రైవేట్ సంస్థ కేటాయించారు, మేము న్యాయ పోరాటం చేసి దక్కించుకున్నాం. 2024 జూలైలో హెచ్సియు సమక్షంలోనే సర్వే జరిగింది. 400 ఎకరాల భూమికి సంబంధించి నిన్న టీజీఐఐసి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎవరైతే ఇప్పుడు ఆ భూమికి యజమానిగా ఉన్నదో, అంటే కస్టోడియన్గా ఉన్నదో, ఆ సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న, ఆ భూమి మాదే, మేము కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ భూమి హెచ్సియుది కాదు, ఆ 400 ఎకరాలు వీలేదే చెప్తారో అది మాదే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ యూనివర్సిటీ నుంచి రిజిస్ట్రార్ ఒక లెటర్ ఇచ్చారు. ఏంది? అసలు సర్వే జరగలేదు అక్కడ, జస్ట్ వాళ్ళు వచ్చి అట్లా చూసి అక్కడక్కడ చూసి ఇట్లా చూసి వెళ్ళిపోయారు. ఆ భూమి మాది అని చెప్పేసి యూనివర్సిటీ అంటా ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఇంకో కొత్త కొట్లాట స్టార్ట్ అయింది. మరి భూమి ఎవరిది? యూనివర్సిటీకి ఆనుకొనే ఉన్నది, అంతా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ డ్రోన్ విజువల్స్ అవన్నీ కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంతా చూస్తూ ఉన్నాం. మరి భూమి ఎవరిది? ఇగో ఇది ఎప్పుడు 3వ తేదీ 2వ నెల 2004వ సంవత్సరం రోజు ఒక పంచనామా రిపోర్ట్. ఇది పంచనామా అదనపు గిరిదావార్ మండల కార్యాలయము, ఇదేంది గోపన్పల్లి సమక్షంలో జరిగింది. వీళ్ళు పంచులు, పై పంచులము అదనపు గిరిదావార్ శేరిలింగంపల్లి, ఇది శేరిలింగంపల్లి పైన షేర్లింగంపల్లి మండలం గారి పిలుపు మేరకు గోపన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36
మరియు 37 వద్దకు హాజరైతిమి. అక్కడ అదనపు గిర్దావార్ షేర్లింగంపల్లి గారు కలెక్టర్ రంగారెడ్డి జిల్లా ఉత్తర్వుల నెంబర్ LCI/5763/2003 తేదీ 31/01/2004 ప్రకారం గోపన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో విస్తీర్ణం 191 ఎకరాల 36 గుంటలు మరియు సర్వే నెంబర్ 37లో విస్తీర్ణం 205 ఎకరాల 20 గుంటలు మొత్తం విస్తీర్ణము 397 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంబంధించిన శ్రీ డాక్టర్ వై నరసింహులు రిజిస్ట్రార్ హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం వారికి స్వాధీనపరచనైనది. ఇట్టి పంచనామా మా సమక్షంన వ్రాసి చదివి వినిపించగా నిజమని సంతకం చేసినాము, ఇది నిజము అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ ఆ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఎక్కడ గోపన్పల్లిలో వీళ్ళకి 397 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. దేనికోసం ఇస్తామన్నారు? ఇక ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు లెటర్. సేమ్ ఇది కూడా ఇంకొక పంచనామా రిపోర్టు. సేమ్ షేర్లింగంపల్లి, సేమ్ 3/2/2004 వీళ్ళు సేమ్ షేర్లింగంపల్లి సెంట్రల్ విశ్వవిద్యాలయంలో గల సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి వద్దకు అనగా హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం కాంపౌండ్లో హాజరైతిమి. అక్కడ అదనపు గిరిదావార్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా గారి ఉత్తర్వులు నెంబర్ 5763/LCI/2003 తేదీ 31/01/2004 ప్రకారం సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంకు సంబంధించిన భూమి విస్తీర్ణం 534 ఎకరాల 28 గుంటలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అదనపు గిరిదావార్ మండల కార్యాలయం షేర్లింగంపల్లి గారికి మా సమక్షంలో స్వాధీనపరచనైనది. ఇందులో ఉన్నది అసలు విషయం, భూమి ఎవరిది అనేది. వీళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి 534 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకొని దానికి బదులుగా గోపన్పల్లిలో 397 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయిస్తుంది. సేమ్ ఒకటే డేట్ రోజు 3వ తారీఖు 2వ నెల 2004 సంవత్సరంలో జరిగినటువంటిది ఇది. ఆ రోజు వీళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించి రాసుకున్నారు, ఈ పంచనామా కాపీలు ఇవన్నీ రాసుకున్నారు. అంటే రద్దు బదులు అంటారు మామూలు ఊర్లలో అయితే, ఊర్లలో మాట్లాడే భాష ప్రకారం మనం చెప్పుకునే దాంట్లో రద్దు బదులు చేసుకున్నారు. అంటే ఈ భూమికి బదులుగా నీకు ఈ భూమి ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఇప్పుడు ఆ గోపన్పల్లిలో కూడా వీళ్ళకి భూమి ఇవ్వలేదంట, భూమి చూపించలేదు. ఏదైతే వీళ్ళు 397 ఎకరాలు గోపన్పల్లిలో ల్యాండ్ ఇస్తామని చెప్పారో ఆ ల్యాండ్ ఇవ్వలేదు. కాబట్టి మరి మాకు ఇప్పుడు మీరు ఉన్న ల్యాండ్ గుంజుకుంటా ఉన్నారు, ప్లస్ అందులో అంత ప్రకృతి వైవిధ్యం ఉన్నది, కుంటలు ఉన్నాయి, ఆ రాళ్ళు అంత అద్భుతమైనటువంటి ఆ లొకేషన్ అదంతా అంత అద్భుతంగా ఉన్నది అక్కడ, దాన్ని మీరు లాగేసుకుంటా ఉన్నారు. బట్ మరి మాకు ఇస్తామన్నటువంటి ఏదైతే మీరు ఆ రోజు చెప్పినటువంటి 397 ఎకరాల 16 గుంటలు ఏదైతే సర్వే నెంబర్ 37, సర్వే నెంబర్ 36 గోపన్పల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 36, 37లో ఉన్నటువంటి ఆ 397 ఎకరాల భూమి మాకు ఇవ్వలేదు. బట్ మీరు ఇప్పుడు వచ్చి ఏదైతే ఈ 534 ఎకరాల భూమిని మీరు స్వాధీనపరుచుకుంటామని చెప్పేసి మీరు వచ్చి హాలిడేస్ చూసుకొని వచ్చి అందులోకి జేసీబీలు నెట్టేస్తే ఎట్లా పరిస్థితి? అంటే మా యూనివర్సిటీకి అక్కడ ఆశ చూపిస్తామని అది ఇవ్వలేదు, ఈ ఉన్నది గుంజేసుకొని పోతున్నారు. నెక్స్ట్ ఏంది భవిష్యత్ ఏంటి? యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక యూనివర్సిటీ ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలన్నప్పుడు, ఇంకేదైనా కాలేజ్లో ఇంకేదో కట్టుకోవాలన్నప్పుడు వాళ్ళకల్లా ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఈ కట్టడాలు పక్కకు పెడితే అక్కడ అంత అద్భుతమైనటువంటి చెట్లు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. వాటన్నిటినీ వదిలేసి వాటన్నిటిని పక్కన పెట్టేసి గవర్నమెంట్ ఏమంటుంది, ఇది మా భూమే మేము అమ్ముకుంటామని చెప్పేసి టీజీఐఏసీ చెప్తుంది గవర్నమెంట్ నుంచి. రిజిస్ట్రార్ ఏమో అసలు మాకు ఆ సర్వేనే జరగలేదు, అది వాళ్ళది కాదు, మాకు కరెక్ట్ హద్దులు చూపించలేదని చెప్పి రిజిస్ట్రార్ అంటాడు. ఎప్పుడైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ భూమి అలాట్ చేస్తుంది, మీకు ఇంత పలానా సర్వే నెంబర్లో ఇంత భూమి ఇస్తున్నామని చెప్పి అలాట్ చేస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు అలాట్ చేసిందే గతంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ దాన్ని గుంజుకున్నది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చింది కూడా అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురువు. వాళ్ళే ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు, వాళ్ళే మళ్ళీ ఇటు లాగుతారు. ఇప్పుడు పోయినా నేను కోట్లకు గెలుచుకొచ్చిన గత పాలకులు వాళ్ళకి ఎవరికి మీరు ప్రైవేటులోకి నేను కోట్లకు గెలుచుకొచ్చిన కాబట్టి అది మా భూమి అంటారు. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడు భూమిని? కొత్తగా ఏమన్నా తీసుకొచ్చి అక్కడ అతికిచ్చిండా? లేదు కదా. అక్కడ ఉన్నటువంటి భూమినే తీసుకుంటాం మేము, టేక్ ఓవర్ చేసి ఇట్లా రద్దు బదలు అని చెప్పేసి ఈ ల్యాండ్ని తీసుకుపోయి వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తే
అది కోర్టుకు పోయింది, మళ్ళీ రివర్స్ అయింది. సో వాళ్ళు అప్పుడు తప్పు చేసినప్పుడు మరి దాన్ని సవరించాలి కదా, సవరించి వీళ్ళకి అప్పచెప్పాలి కదా, కానీ లేదు, ఆ ప్రయత్నం చేయలేదు.